భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఫిబ్రవరి 12 అనగా ఈ రోజు ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మరి ఇదివరకే ప్రభుత్వం తెలియజేసినటువంటి సమాచారం ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేడు డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెల 22వ తేదీ నుంచి దరఖాస్తులు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయనుంది. 6100 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ఈ నెల 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 7న తుది ఫలితాలు విడుదల చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 6100 ఖాళీలకు భర్తీ చేయడానికి మాత్రమే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి దీనికి నిరసనగా మరి మెగా డిఎస్సినే విడుదల చేయాలి, ఈ మినీ డిఎస్సి మాకొద్దు అంటూ నిరుద్యోగులు మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని మరి ప్లాన్ చేసి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లాలో ఏఐవైఎఫ్ అధ్యక్షుడు లంకా గోవిందరాజులను తలకిందులుగా లాక్కెళ్తున్న పోలీసులు, విద్యార్థి నాయకులను బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు. అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, విద్యార్థి నాయకులను ఈడ్చి పారేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సి పోస్టుల సంఖ్యను 6100 నుంచి 23000కు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన చలో సీఎం క్యాంప్ కార్యాలయం విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యారావుపేట నుంచి బయలుదేరిన నాయకులను సిపి కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన వారిని ఈడ్చుకెళ్లి వాహనంలోకి ఎక్కించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు లంకా గోవిందరాజులు మాట్లాడుతూ, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని భర్తీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని పోస్టులతో డిఎస్సి వేయడం సరికాదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించాలి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు జగన్ ను ఇంటికి పంపిస్తారు అని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తక్కువ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులను మోసగించారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఏటా డిఎస్సి ఇస్తాం అంటూ మరి హామీని ఇవ్వడానికి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే ఏటా డిఎస్సి, జగన్ 4 ఏళ్లు పడుకొని టీచర్ ఉద్యోగులపై దగా. లోకేష్ ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు, ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశాడు? శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన 60 హామీల సంగతి ఏంటి? ఈ సీఎం ఉత్తరాంధ్రకు పట్టిన శని, గంజాయికి రాజధానిగా మార్చేశారు. కేసుల గురించి భయపడొద్దు, ఎక్కువ కేసులున్న వారికి నామినేటెడ్ పదవులు. పేటీఎం బ్యాచ్ కామెంట్లకు స్పందించొద్దు, వారి కుట్రలను తిప్పికొట్టాలి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం, అవసరమైతే రాష్ట్రమే కొంటుంది. టీడీపీ యువ నేత హామీ. ఇచ్చాపురం, పలస, టెక్కలి, శంకారావం సభలు. ఇచ్చాపురం సభకు హాజరైన జనం, ప్రసంగిస్తున్న లోకేష్. 4 ఏళ్ల 10 నెలలు ఒక ఎత్తు, ఈ 2 నెలలు ఒక ఎత్తు. సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లే బాధ్యత మనపై ఉంది అంటూ లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఏటా డిఎస్సి నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించారు. ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారని నిలదీశారు. తామొచ్చాక ఈ ప్రాంతం నుంచి వలసలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. శంకారావం పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఆయన ఇచ్చాపురం, పలస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వం అరాచక పాలనపై విరుచుకుపడ్డారు. 4 ఏళ్లు పడుకొని ఇప్పుడు డిఎస్సి అంటున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వంలో 2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి జగన్ మడమ తిప్పాడు. డిఎస్సిలో కేవలం 6,000 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ పాలనలో 130,000 పోస్టులు భర్తీ చేశాం, మళ్లీ వస్తే ఏటా డిఎస్సి నిర్వహిస్తాం అని ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఎవరు పేదవాడు? సొంత ఛానల్
సొంత పేపర్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా? 1,00,000 చెప్పులు వేసుకునే వాడు 1000 వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా? సొంత తల్లి చెల్లిని బయటకు గెంటేశాడు జగన్. సొంతింట్లో మహిళలకే భద్రత లేకుంటే రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. 9 ఏళ్లు కరెంట్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ, ఇంటి పన్ను, చెత్త పన్ను, వాటర్ బాటిల్ ను కూడా వదలలేదు. టీడీపీ హయాంలోని 100 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన వ్యక్తి జగన్ రెడ్డే. పదే సిద్ధం అంటున్నారు. ఆయన జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పంపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖపట్నాన్ని మరి గంజాయి రాజధానిగా మార్చేశారు. గొడవలు పెట్టే యత్నం. ₹5 పేటీఎం బ్యాచ్ మనకు జనసేన క్యాడర్ కు గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల కార్యకర్తలు అప్రమత్తంగా వారి కుట్రల్లోనూ తిప్పికొట్టాలి. రాబోయే 2 నెలలు కష్టకాలం. రాబోయే 5 ఏళ్లలో కార్యకర్తలు బాధ్యత నేను చూసుకుంటాను. లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనువెంటనే ఆయన చూసేందుకు ప్రత్యేక విమానంలో వచ్చేందుకు ప్రయత్నిస్తే అనుమతి ఇవ్వలేదు. రోడ్డుపై 3 గంటలు ఇబ్బంది పెట్టారు. ఆయన లక్ష్యం ఒకటే, వైసీపీని ఇంటికి పంపించడమే. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. కష్టకాలంలో నాకు అండగా పవన్ నిలిచారు. కొండలను మింగేస్తున్న మంత్రి. పలాసలో కొండలను మింగే అనకొండ అప్పలరాజు మంత్రిగా పలాసకు ఒక్క పని కూడా చేయలేదు. అహంకారానికి మానవ రూపం. ఆయన పేరుకే డాక్టర్. వాస్తవంలో ఆయన మంచి యాక్టర్. యువనేతకు ఉద్దానం పంటల కావడి. లోకేష్ కు పలస నియోజకవర్గ టీడీపీ నాయకులు ఉద్దానం జీవాధార పంటలైన జీడి, కొబ్బరి చెట్లను కావడిలో వేసి ఇచ్చారు. వాటిని ఆయన తన భుజంపై పెట్టుకుని వేదిక వద్దకు వచ్చారు. ఎక్స్లేటర్ సహాయంతో గజమాలను లోకేష్ కు వేశారు. పలాస జీడిపప్పు గుచ్చాన్ని వ్యాపారులు అందజేశారు. సిపిఎస్ రద్దు చేయాలన్న సంఘాలు. సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు నాయకులు లోకేష్ కు వినతి పత్రం అందించారు. తమ ప్రభుత్వం వస్తే ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, కొత్త నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి మరి రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారంలోకి వస్తే మరి వారి హయాంలో ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామంటూ మరి లోకేష్ ఇక్కడ హామీ ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక పక్క మరి పవన్ కళ్యాణ్ కూడా నిరుద్యోగులకు న్యాయం చేస్తామని, అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా మరి డిఎస్సి, మెగా డిఎస్సి ఇస్తామని, ఇక మరి లోకేష్ కూడా మేమొస్తే ఏటా డిఎస్సి నిర్వహిస్తామంటూ పేర్కొంటూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం మెగా డిఎస్సి ఇవ్వకుండా దగా డిఎస్సి ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసింది. మరి గత ఎన్నికలకు ముందు జగన్ కూడా మరి ప్రతి సభలో కూడా మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని, అలాగే డిఎస్సి కూడా నిర్వహిస్తాం అని పేర్కొన్నప్పటికీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఊసే ఎత్తకుండా 5 సంవత్సరాల కాలం వెళ్లదీసి ఇప్పుడు మరి డిఎస్సి ఇచ్చి ఆ డిఎస్సి కూడా టెట్ డిఎస్సి కూడా 2 నెలల్లోనే పూర్తవ్వాలి అని పేర్కొనడంతో నిరుద్యోగులంతా అవాక్కయ్యారు. మరి అధికారంలోకి రాకముందు రాజకీయ నాయకులంతా కూడా మరి ఒక విధంగా ఉంటూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం మరి ఇది చాలా మంచి పద్ధతి కాదు అనే విషయం గుర్తించాలి. మరి ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.